హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. నేను మీ అర్జున్. ఇండస్ట్రీలో వెతకాలే కానీ సంచుల కొద్ది నటులు దొరుకుతారు. కానీ నటనలో వైవిధ్యాన్ని, విలనిజంలో విలక్షణిజాన్ని చూపించినట్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒకరు ఇవాళ మన గెస్ట్. ఎవరో కాదు, మన అజయ్ ఘోష్ గారు. నమస్తే అజయ్ ఘోష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే. ఎలా ఉన్నారు? పర్లేదంటారా? సో ప్రజానాట్య మండలి నుంచి ఆస్కార్ రేంజ్, సో ఈ జర్నీ గురించి చెప్పండి. అంటే నా బ్యాక్టర్ అంతా కూడా మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. సరే, ఆయన ప్రభావంతో కొంతకాలం దాంట్లో పనిచేయడం, సమాజంతో కానీ జనబాహుళ్యంతో కానీ విస్తృతమైన సంబంధాలు ఉండటం, జనంలో పనిచేయడం, దీంతో నాకు ఫస్ట్ నుంచి కూడా నటనన్నా కానీ కొంచెం ఆలోచన ఇవన్నీ ఉండడం. అయితే పరిశ్రమలో రావడానికి కానీ సరైన ఇది లేకపోవడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత కొద్ది గొప్ప అక్కడి నుంచి నేర్చుకున్నది నాకు ఉపయోగపడింది. జనాలను గమనించడం కానీ జనాల్ని పరిశీలించడం కానీ ఇవన్నీ కూడా నాకు ఉపయోగపడి నా నట జీవితానికి అది ఎంతో అవసరం, చాలా 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 ఉపయోగపడింది. అవసరం కూడా అయింది. అదే అవసరం, అదే నేర్చుకోవాల్సింది కూడా. అప్పుడు నేను గుర్తించాను, ఓహో ఇది కరెక్ట్, ఇది ఇట్లా ఉంటేనే ఇక్కడ ఇదవుతాం, చాలామంది అనుభవాలు చూసినా కానీ. సో అది నాకు ఆ విచారణ ఆస్కార్ దాకా, ఆస్కార్ గడప తొక్కడం అంటే తర్వాత ఇదైపోయి సేల్స్మెన్కి వెళ్ళిపోయింది పరభాష దీంట్లో మంది వచ్చేసిన తర్వాత. కానీ అక్కడ దాకా అఫీషియల్గా నామినేట్ అయిన ఒక సినిమాలో నేను చేసే స్థాయికి నేను ఒక తెలుగువాడిగా, ఒక చిన్న ఆర్టిస్ట్గా వెళ్ళగలిగినట్టే అది కొంచెం నాకు ఆట మాట పాట మొత్తం కూడా నాకు ఆ బిందు కూడా ఆ జనబాహుళ్యానికి సంబంధించి ఆ ఎర్రజెండా బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలిసింది కాబట్టి అది నాకు చాలా ఇదైంది. సో ప్రకాశం జిల్లా చీరాల టు విజయవాడ అండ్ విజయవాడ టు హైదరాబాద్. సో ఈ జర్నీ గురించి. ప్రకాశం జిల్లా చీరాల దగ్గర వేటపాలెం. ఇప్పుడు అదే ఇట్లా పార్టీలో తిరుగుతున్న టైంలో కొంచెం ఆ కార్యక్రమాల్లో ఉంటున్న టైంలో ఇక పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇక వాటికి దూరం అయిపోయాను. దూరపోయి కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో ఒంగోలులో కిళ్ళి బొంకు పెట్టుకోవడం, కిళ్ళి బొంకు పెట్టుకుని చాలా ఇబ్బందులు పడతాం, ఊపోటు తినక. ఆ టైంలో చీరాల సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా రావడం, అక్కడి నుంచి ప్రోగ్రామ్ డైరెక్టర్గా అక్కడికి పంపడం, విజయవాడ పంపించడం. విజయవాడ పంపిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ డైరెక్టర్గా శుభాకాంక్షలు మెయిన్ అంత్యాక్షరి అనే కార్యక్రమానికి ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉండడం. ఇక్కడి నుంచి గెస్ట్గా వచ్చేవాళ్ళు ఎవరు, మన సునీత గారు, కుంచెరగ్ గారు, మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ, రఘుబాబు, వీళ్ళందరూ గెస్టులకు వచ్చేవాళ్ళు. అక్కడ కుంచెరగ్ అయితే ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి నువ్వు చాలా విస్తృతమైన ఉంది ఇండస్ట్రీని బ్రహ్మాండంగా ఇదవుతారు అనుకుంటే అక్కడ వాళ్ళు ఎందుకు పర్వతని శివప్రసాద్ గారని క్రియేషన్స్ అనమాట, సిటీ కేబుల్. దూరకొండలు నునుపు హ్యాపీగా ఉండు, ఇక్కడ ఇప్పుడు ఏదో 3,000, 3,000, 4,000 ఇస్తున్నాను చేస్తాం, ఇప్పుడు 1,000 రూపాయలు పంచే ఏర్పాటు చేస్తాను ఉండంటే లేదు నా ఇక్కడికి వెళ్ళాల్సిందని అక్కడికి రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే తెలిసిపోయింది నాకు ఇది కరెక్ట్ కాదని. మా టీవీలో పనిచేసే రఘు మేమంతా సిటీ కేబుల్లో చేసేవాళ్ళం. అప్పుడు ఆ రఘు వాళ్ళది రూమ్ ఉండేది ఇక్కడ, విశ్వనాథ్, రఘు, వీళ్ళందరి రూమ్లో నేను ఉంటాం. అక్కడ వాళ్ళు ఏమన్నా ఇది కరెక్ట్ కాదు ఇక్కడ అంతా అయ్యమో నాకు చెప్పలేక ఉండన్నా అన్నారు. నాకు తెలిసిపోయింది 3 నెలల్లోనే ఇది మనం కరెక్ట్ కాదని. తిరిగి వెళ్ళే టైంలో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి, ప్రజానాట్య మండలికి సంబంధించి చందన బ్రదర్స్, చందన స్టూడియో అని మొదలనగర్ ఉండేది. జగ్గరాజు గారు, చంద్ర, మురళి గారు, కిషోర్ గారు, అప్పారావు గారు, వీళ్ళందరూ నడిపేవారు దాన్ని. అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు నాకు ఆశ్రయం ఇవ్వడం, అంటే టెంట్ కూడా కట్టుకోలేని, తిండి కూడా లేని పరిస్థితులు అనమాట. 5-6 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. అక్కడే ఉండి వాళ్ళు చెప్పిన పని కొంచెం చేస్తా, చిన్న వేషాలు వేస్తా. అప్పుడు సీతామహాలక్ష్మి పాత ఒకటి వచ్చింది, దాంట్లో పృథ్వీవరం గారు డైరెక్టర్, చెంచురెడ్డి గారు, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్. దాంట్లో నాకు విలన్ వేషం ఇవ్వడం, అది కొంచెం అక్కడి నుంచి చేసిన కొద్ది సీరియల్స్ అయినా సరే విలన్గా నాకు ఇది అవ్వడం. అప్పటి నుంచి కూడా మన యాటిట్యూడే, మన పద్ధతులే మనకు కొంచెం మంచి సర్కిల్ ఏర్పడడం, అట్లా సీరియల్ చేసుకుంటూ అట్లా ఇదేయాలి నేను. ఇప్పుడు మనకి తెలుగులో మంచి అంటే మీకు బాగా నేమ్ వచ్చిన మూవీ ఏంటంటే అది జ్యోతిలక్ష్మి. సో ఆ మూవీ అంటే మీకు పూరి జగన్నాథ్ గారితో ఆ డైరెక్షన్ ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, అంటే ఆ మూవీ చేయడానికి అంటే రీజన్స్ ఎలా? యాక్చువల్గా అయితే నా ఫస్ట్ సారా వీర్రాజు అని DS కన్నడ గారిని చేశాను. అది నాకు మా మిత్రుడు, మేమంతా రూమ్మేట్స్ సుబ్బు అండి,
కో డైరెక్టర్ దానికి. ఆయన ద్వారా నాకు ఆ సారాయి వీరాజుల విలన వేషం రావడం, ఆ తర్వాత అది కొంచెం అటు ఇటు అయిపోయి సినిమా తర్వాత ఒక 5 years దాకా నాకేం లేకపోవడం. ఆ తర్వాత ప్రస్థానం దేవకట్ట గారిది ఒక అద్భుతమైన సినిమా. తెలుగు సినిమా చరిత్రలో ఓ రాయగలిగితే సినిమా రాయగలిగితే దానికి ఒక పేజీ ఉండాలి. అటువంటి సినిమా, అంటే అటువంటి సినిమాలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ గౌడ ఇవ్వడం. ఆ తర్వాత తర్వాత నాకు ఎవరు తెలియదు. అట్లా ఇదే క్రమంలో మామూలుగా ఎవరి దగ్గరికి తర్వాత ట్రై చేసినా కానీ, సినిమా ఆఫీసులకు వెళ్ళినా కానీ అక్కడ మాట్లాడే తీరు కానీ, వాళ్ళు ఇది చేసే ఇది కానీ నచ్చకపోవడం, నాకు కెమెరా ముందు కంటే కెమెరా వెనక నటించాలనే విషయం తెలుసుకోవడం, అదైతే మన వల్ల కాదనుకోవడం. నాకు ఎక్కడైతే గౌరవం ఉందో సీరియల్లో నన్ను ఇది చేసేవారు, ఆ సీరియల్లోనే నాకు నచ్చితేనే క్యారెక్టర్ కూడా. వాళ్ళు కూడా సీరియల్స్లో వాళ్ళందరూ ఏమో మా మిత్రులందరూ కూడా అసలు నీకు అసలు వద్దు సీరియల్స్ వద్దు, నువ్వు పోయి సినిమాలు ట్రై చేసుకో, అసలు సీరియల్స్కి ఎక్కువ నువ్వు అనేవాళ్ళు. అశోక్ రావు గారు కానీ, శ్రీరామ్ కానీ, మన కృష్ణ కానీ, అశోక్ కానీ, ఇంకో ప్రొడ్యూసర్ కానీ, వీళ్ళందరూ కూడా వద్దనేవాళ్ళు. అసలు నాకు వేషాలు ఇచ్చేవాళ్ళు కాదు సినిమాల్లో, సీరియల్స్లో కూడా ఏదో ఒక 10 రోజులు అట్లా వచ్చే క్యారెక్టర్లు ఇచ్చేవాళ్ళు తప్పితే నువ్వు నీకు సంబంధించిన క్యారెక్టర్ నాకు మా దాంట్లో ఉండదు అనేది. అట్లా ట్రై చేసే క్రమంలో కాంచన గంగని సీరియల్ చేయటం, ఆ టైంలో వీళ్ళు పూరి గారి దగ్గర ఆఫీస్ నుంచి ప్రదీప్ మద్దాలి ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాడు కుంచెరకు ప్రొడ్యూసర్తో, అక్కడి నుంచి శ్రీధర్ అని చెప్పేసి ఇంకొక అతను, వీళ్ళిద్దరు పూరి గారి దగ్గర ఉండేవారు. వాళ్ళు ఫోన్ చేయడం, సార్ ఒకసారి చూడాలి రమ్మంటే ఎక్కడికి వెళ్ళటం. నాకు ఆయన వేషం ఇచ్చినా ఇయ్యకపోయినా నేను ఇంతవరకు తిరిగిన ఆఫీసులు ఒకటైతే పూరి గారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనుషులతో మాట్లాడే పద్ధతి కానీ, ఆ సంస్కారం కానీ సార్ నాకు వేషం అయిపోయినా పర్లేదు. కింద కూర్చున్న తర్వాత వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళు కాఫీ ఇచ్చిన తర్వాత సార్ ఒక 5 నిమిషాలు పైన మీటింగ్లో ఉన్నారు, బలివరండి అని. వాళ్ళు ఎంతో పరిచయం ఉన్న వాళ్ళగా ఏం చేస్తున్నారు, ఇంకా బాగున్నారా ఆయన ఎక్కడ ఎవడు అడగల ఇట్లా. సరే వెళ్ళిన తర్వాత ఇక మనకు పైకి వెళ్ళిన తర్వాత నాకు క్యూ అనమాట. పైన వెళ్తే ఎటు వెళ్ళో నాకు అర్థం కాక ఆయన అజయ్ ఎట్రా అని అంటారు. నేను ఏదో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళకి ఆ ఆప్యాయత ఉంది సార్, ఆ మాట తీరు ఇవన్నీ కూడా నన్ను ఆయన దగ్గరికి పిలవటం. ఏంటి ఇట్లా ఇట్లా ఉన్నావు చూశాను, అజయ్ 4 సిట్స్ చూశాను. తర్వాత బాగున్నాయి ఇది ఓకే చేద్దాం అని అంటే అంతలో చార్మి అమ్మ ఉండి ఏదైనా చేస్తారంటే షూట్ చేయటం ఒకటి అనుకుంటున్నాం, మళ్ళీ కలుద్దాం ఓకే హ్యాపీ అంటాం. ఆయన మాట్లాడే తీరన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా కలిగింది అనమాట. అట్లా ఆయనతో ప్రయాణం అయింది. అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు తెలుగు తెరకి అసలు ఫస్ట్ పరిచయం చేసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు నాకు. అసలు పెద్ద స్క్రీన్ మీదకి నన్ను పరిచయం చేసిన ఆయన మా పెద్దన్న తమ్మారెడ్డి భరద్వాజ గారు. అసలు స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంది ఫస్ట్ ఆయన సినిమాలోనే. సుమంత్ హీరోగా ఒక సినిమా జరిగింది, అది కూడా రఘు తీసుకెళ్ళి నాకు పరిచయం చేసి, ఆయన కూడా ఏంటంటే తమ్మారెడ్డి గారి కృష్ణమూర్తి గారి అబ్బాయి అండి, ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉండటం, ఆ ఇది ఉండటం, ఒక అద్భుతమైన మనిషి, గొప్ప మనిషి. ఇప్పటికి కూడా నేను ఇండస్ట్రీలో అత్యంతగా అభిమానించి గౌరవించి ఆయన ఆప్యాయంగా అంటే చాలు అంత ఆప్యాయత ఉంటుంది ఆయన మాటల్లో. ఆయన నన్ను ఫస్ట్ తెర మీద చూపించాడు, ఆ తర్వాత డిఎస్ కన్నా ఒక విలన్గా ఇచ్చాడు. ఆ క్రెడిట్ అయితే ఫస్ట్ నన్ను తెర మీద చూపించినోడు భరద్వాజ గారే. ఏంది ఈ సందర్భంగా పెద్దన్నకి నాకు కృతజ్ఞతలు ఈరోజు. అట్లా పూరికి జగన్నాథ్ గారు నన్ను స్టాంప్ వేయటం 7 నా విలన్ అని చెప్పేసి అక్కడి నుంచి ఇండస్ట్రీలో కొంచెం రావడం. మీకు ఈ కమ్యూనిస్ట్ భావాలు ఎలా అబ్బాయండి? అంటే నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి పనిచేసిన ఆయన, తెలంగాణ రైతాంగ పోరాటంలో పనిచేసిన ఆయన. ఆ భావజాలం ఆయనకు బాగా, ఆ క్రమశిక్షణ కానీ, చాలా కష్టజీవి, మమ్మల్ని చాలా కష్టపడి పెంచాడు. చివరి దశ దాకా కూడా ఆయన అదే నిబద్ధత, అదే నిజాయితీ, అదే దీంతో చివరి క్షణం దాకా బ్రతికాడు. 86 ఏళ్ళ వయసులో 2 years అయింది చనిపోయి. ఆయన దాంట్లో ఆయన క్రమశిక్షణలో నాకు 1000 వంతు కూడా రాలేదు మాకు అసలు. యాక్చువల్గా నా పేరు అజయ్ కుమార్ ఘోష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి. నా కొడుకు పేరు చంద్రశేఖర్ ఆజాద్, రెండోవాడి పేరు భగత్ సింగ్. ఆ పేర్లు కూడా ఆయన పెట్టుకున్నాడు. అన్నీ కూడా మా తమ్ముళ్ళ పేర్లు కానీ, పిల్లల పేర్లు కానీ అన్నీ ఇట్లానే ఉంటాయి అనమాట.
సో ఆ భావజాలంతో నేను పెరిగినోడిని కాబట్టి అయింది కాబట్టి నాకు అది ఇంక నుంచి నా పోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే మనుషుల్ని మనుషులుగా చూడడం, ఎక్కడైతే మనిషి సాటి మనిషిని గౌరవించే సమాజం ఉంటుందో, దోచుకొని సమాజం ఉంటుందో, పగలు ప్రతీకారాలు దోపిడీ లేని ఒక మంచి సమాజం, మనంగా బ్రతకగలిగి అందరు హాయిగా బ్రతకగలిగే సమాజం కోసం ఈ దోపిడీలు గీపిడీలు లేకుండా హ్యాపీగా మన కుటుంబాలతో మనం ఒక వసుదైక ఒక అద్భుతమైన సమాజం ఉండేది. ఆ కలలుగానే ఆ సమాజం కోసం పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీ, ఏ పార్టీలన్నా కావనండి, కమ్యూనిస్ట్ పార్టీలు 24 మొక్కలు ఉన్నాయి అయినా కానీ ఒక దాని ఇదైతే ఇది ఏ పార్టీలో పనిచేసినా ఆ ఎర్రజెండాను చూస్తే కొంచెం బీజేపీలో పనిచేసినా, టీడీపీలో పనిచేసినా, కాంగ్రెస్లో పనిచేసినా ఒకసారి అట్లా చూస్తారు. ఆ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే మన బ్లడ్లో ఉంది కదా, మన బ్లడ్ ఎరుపు కదా, ఆ ఎరుపుని అక్కడ చూడగలనే ఇదేదో కొంచెం ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి ఇది ఉంటుంది నాలో. దాంతోనే ఇట్లానే ఉండగలుగుతున్నాను నేను. తెలుగు ఇండస్ట్రీలో అంటే కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి అంటే ఇప్పటిదాకా మీరు కాకుండా అంటే మన ఆర్ నారాయణమూర్తి గారు. సో ఆయన గురించి ఏమైనా మీరు ఎలా చెప్తారు? ఆయనకు ఉన్నత గుర్తింపు లభిస్తుంది అంటారా మన తెలుగు ఇండస్ట్రీలో? అంటే ఇక్కడ ఇంకోటి అంటే కమ్యూనిస్టు భావాలు నేను ఒక్కనే కాదు, ఆర్ నారాయణమూర్తి గారు ఒక్కరే కాదు, ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది కమ్యూనిస్ట్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కమ్యూనిస్టు భావాలు, కమ్యూనిస్టు సాహిత్యం కానీ, అభ్యుదయ సాహిత్యం కానీ, సామాజిక దృక్పథంతో కూడుకున్న, మానవత్వంతో కూడుకున్న దృక్పథంతో ఉన్న సాహిత్యాన్ని చదివి వచ్చిన రచయితలు ఏంది డైరెక్టర్లు అయ్యారు. భరద్వాజ గారు అదే, పూరి జగన్నాథ్ గారికి మీకు ఎవరికి తెలియని నిజం అవుతుంది, ఆయన శ్రీశ్రీ సాహిత్యం అద్భుతంగా చదువుతాడు, చలంగారి సాహిత్యం అద్భుతంగా చదువుతారు. ఏంది సుకుమార్ గారు కానీ పెద్ద పెద్దోళ్ళందరూ కూడా, పెద్ద డైరెక్టర్లందరూ కూడా ఆ భావజాలం, ఎందుకంటే మానవత్వానికి సంబంధించింది, జీవితానికి సంబంధించింది, మనుషులం కదా, ఎన్ని ఉన్నా కానీ ఆ ఎమోషన్స్, జీవితంలో ఉన్న ఎమోషన్స్ నువ్వు ప్రజెంట్ చేయగలగాలి కదా. ఎన్ని కథలు చెప్పినా ఆకలి ఉంటుంది కదా, ఆకలి చుట్టూనే తిరిగింది ప్రతి కథ కూడా. ఆకలి తీరిన తర్వాత ఏ వేషమైనా ఇచ్చు మనం, బ్రేక్ చెప్పిన తర్వాత తినకపోతే తర్వాత ఉండదు కదా నటన. ఆకలి చుట్టూ, ఆ మనిషి చుట్టూ, మానవత్వం చుట్టూ, జీవితం చుట్టూ తిరిగే కథలు చదివిన వాళ్ళే వీళ్ళందరూ గొప్ప నటులు, గొప్ప దర్శకులు అయ్యారు. త్రివిక్రమ్ గారు ఎంత సాహిత్యం, వీళ్ళందరూ మామూలుగా ఒక్కసారి లేవు ఎదగాలేదండి, అటువంటి సాహిత్యాలు చదివారు అసలు. సో నువ్వు సాహిత్యం చదవకుండా, జీవితాన్ని చదవకుండా డైరెక్టర్ కాలేవు, నటుడు కాలేవు, జనాన్ని పరిశీలించకుండా నటుడు కాలేవు. సో కమ్యూనిస్టు భావజాలం ఉన్న అయితే తర్వాత కాలంలో ఇక వాళ్ళ భావజాలం ఎట్లా మారింది అది వేరే విషయం. ఆ భావజాలం మాత్రం ఖచ్చితంగా చాలామంది రచయితల్లో, చాలామంది కథకుల్లో, డైరెక్టర్లు ఇప్పటికీ ఉంది అది. అయితే నారాయణమూర్తి గారి విషయానికి వచ్చేసరికి ఒక్కో టైంలో అనిపిస్తుంది, ఈయన తర్వాత ఇంకెవడు చూపిస్తాడు ఎర్రజెండా అనే తెర మీద, ఏంది ఆ వేగు చుక్కని ఎవరు చూపిస్తారు అని బాధ కలిగింది. ఎన్ని బాధలు పడతాడో, ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో, ఎంత ఇదవుతాడో, తను దహించుకుపోతుంటాడు, తను ఆవేదన చెందుతుంటాడు. కానీ ఆ భావజాలం ఉన్న పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా అతను నిలబడగలిగాడు ఇక్కడ ఇండస్ట్రీలో. ప్రసాద్ ల్యాబ్స్ మామూలు విషయమా? ప్రసాద్కి గొప్పోళ్ళు, వాళ్ళు ఆయనకి అక్కడ అసలు చాలా హ్యాపీగా చూసుకుంటారు ఆయన్ని. ఎంతమంది సహాయం చేస్తారు ఆయన సినిమాలు, మనం ఎవరు చేయలేకపోయినా ఆయన చేస్తున్నాడులే, అట్లా చేసే పెద్దోళ్ళు కూడా ఉన్నారు ఆయనకి సపోర్ట్గా. ఈజ్ గ్రేట్ అంతే, అతనికి సెల్యూట్. తమిళ్లో విరాసనై, విచారణై, ఆ విచారణై మూవీ గురించి అంటే మీకు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది దాని గురించి? అంటే నేను ఇదే ఇవి సీరియల్ చేసుకునే సందర్భంలో మన రన్ రాజా రన్ అనే సినిమా యూవీ క్రియేషన్ వాళ్ళది, దాంట్లో నా ఆరాధ్య నటుడు, నేను బాగా మెచ్చుకునే నటుడు, లెజెండ్ ద కోట శ్రీనివాసరావు గారు, ఆయనతో పాటు ఫస్ట్ టైం చేయటం, ఆయన మంత్రి, నేను ఎమ్మెల్యే. అక్కడ మేనేజర్ చలపతి గారు అని ఒక ఆయన వచ్చారు, ఆయన నన్ను చూసి తమిళ్లో చేస్తానని అడగడం, చేస్తానండి అనడం, ఒక 4 నెలల తర్వాత ఆయన ఫోన్ చేసి చెన్నై రమ్మంటాం. అక్కడ నేను చూశాను, అక్కడ వెట్రిమారన్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళాడు. చెన్నైలో అల్వాత్తూరేదో అని ఊరు ఏరియా ఉంటుంది, అది బాగా స్లమ్. ఆ స్లమ్లోంచి వెళ్తుంది ఇన్నోవా కారు, ఎక్కడిక్కడ ఏడా ఆఫీస్ ఉంటుందని ఒక లోనకి వెళ్తే ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ముందు ఆగింది, లోనకి తీసుకెళ్లారు, కాసేపు కూర్చోబెట్టారు ఇట్లాంటి రూమ్లో.
బుక్స్ గిక్స్ అని ఉండే ఒక అరగంట సేపు కూర్చున్నాను. తర్వాత బయటికి తీసుకొచ్చి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు. పోలీసుల గురించి మాట్లాడుకుంటా, నీకేమైనా అనుభవాలు ఉన్నాయి అని అందరూ మాట్లాడి, నాకు వచ్చిన తెలుగు వచ్చారని, ఇంగ్లీష్ వచ్చారని, తమిళ్లో మాట్లాడడం. అప్పుడు నన్ను వెట్రిమారన్ ఆయన గడ్డం ఇట్లా గడ్డం పెంచుకొని పిచ్చోళ్ళలాగా ఉంటాం. ఈయన నేషనల్ డైరెక్టర్ అంటే మేధావులందరూ ఇట్లానే ఉంటారు కాబోలు. నాకు పక్కన ఏమన్నా తిరుడా డైరెక్టర్ సుబ్రహ్మణ్య శివ, వీళ్ళందరూ అటగా దినేష్, మురుగదాస్, ప్రదేశ్, వీళ్ళందరూ అక్కడ నాకెందుకు ఉపయోగపడిందంటే మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటప్పుడు కానీ ఉద్యమాల్లో పోలీస్ పాత్రలు కానీ ఇవన్నీ నాకు బాగా తెలుసు కాబట్టి ఇది దీంతో ఈ క్యారెక్టర్ ఏనైతేనే బాగుంటాడని తీసుకోవడం. అక్కడ 28 రోజుల జర్నీ అద్భుతమైన, అంటే నేను ఎదగడానికి అంటే నేను నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడింది. చాలా ఇంత ఆవగింజలు ఇంతే మనకు తెలిసింది. అందులో కూడా నేను నేర్చుకోవడానికి వెట్రిమారన్ గారితో ప్రయాణం, విచారణ ఇందులో ఆ మనుషులతో నటించడం, ఆ మనుషులతో చేయటం ప్రయాణం, టెక్నీషియన్స్ మొదలుకొని కన్నడ కిషోర్ గారు, సముద్రకని గారు, రామలింగం కెమెరామెన్, ముఖ్యంగా కెమెరా యూనిట్ కానీ మనుషులు కానీ అందరు కానీ మానూరు రమేష్, వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన క్రూ అనమాట. ఎట్లా ఉండకూడదో ఎట్లా ఉండాలో, నటనంటే ఏంటో నాకు చాలా ఉపయోగపడింది. నాకంటూ ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయానికి మద్దతుగా అక్కడ ఇంకా నేర్చుకోగలిగాను నేను అద్భుతంగా. అట్లా అది బాగా ఇదవ్వడం, అది తర్వాత చాలా ఫెడరల్ ఫెస్టివల్స్లో చాలా ఇదవ్వడం. నాకు గొప్ప విషయం ఏంటంటే రజనీకాంత్ గారి ఇంటికాడ ఉండి వెట్రిమారన్ ఫోన్ చేశారు. ఇప్పుడే సార్ చూసి ఎవరు అద ముట్టై క్యారెక్టర్ ఎవరు యారు నమ్మ నల్ల బండరింగ్ ఎవరు அவருக்கு బ్లెస్సింగ్స్ சொல்லிட்டு అని చెప్పేసి ఆయన చేత మాట్లాడించడం, అది నాకు మర్చిపోలేను అనమాట. అట్లా ధనుష్ గారు ప్రొడ్యూసర్ దానికి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. అంటే నాకు అదొక అదృష్టంగా భావించాను. అంటే నాకు ఇంత చిన్న ఆర్టిస్ట్ని అంత ఇది దొరకడం, అట్లా ప్రయాణం సాగింది అది. సో అన్నీ ఈ మధ్య నెగిటివ్ షాట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, దాంతోపాటు కామెడీ యాంగిల్ కూడా చూపిస్తున్నారు. ఫ్యూచర్లో ఏమైనా కామెడియన్ లేక కామెడీ విలన్గా ఏమైనా చేసే ఛాన్సెస్? కామెడీ విలను ఇవన్నీ అంటే నాకు ముఖ్యంగా ఏంటంటే సమాజంలో చెడుకి ప్రతినిధి విలను. అంటే క్రూరంగా ఉండాల్సిన పని లేదు. నవ్వుతూ కుత్తుకులు కోసేవాళ్ళు ఉన్నారు, నవ్వుతూనే మనల్ని చంపేసేవాళ్ళు ఉన్నారు. మాటలతో కానీ చేష్టలతో కానీ మానసికంగా అట్లాంటి దుర్మార్గమైన విలన్లు ఉన్నారు సమాజంలో. జనాన్ని చూస్తే తెలిసింది. కుటుంబాల్లో కానీ, వ్యవస్థలో కానీ, ప్రభుత్వాల్లో కానీ, ఏ రంగం చూసుకున్నా కానీ విలన్ లేకుండా లేడు ఎక్కడ. విలన్కి చాలా డైమెన్షన్ తెలుసు, చాలా కోణాలు ఉంటాయి విలన్లో, ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. హీరోకి ఒక్కటే తెలుసు, విలన్తో ఫైట్ చేయటం ఒకటే తెలుసు, విలన్తో పోరాటం ఒకటే తెలుసు. కానీ విలన్కి ఎన్నో తెలిసి ఉండాలి. ఎట్లా బుజ్జగిచ్చి దారికి తెచ్చుకోవాలో తెలుసు ఉండాలి, కొట్టి దారికి తెచ్చుకోవాలి, విడది సామభేద దాన దండోపాయాలు ఎన్ని తెలిసి ఉండాలి. అందులో నటించాలి. మళ్ళా విలనిజంలో నేను విలన్ కాదని నటించే విధంగా చూపించగలగాలి. ఇన్ని డైమెన్షన్స్ ఉన్న విలను మన ప్రతిభను నిరూపించుకోవడానికి కానీ, మనం ఇచ్చేయడానికి కానీ ఆ విలను ఈ క్యారెక్టర్ అనేది చాలా చాలా గొప్ప ఇది. దాంట్లోనే కామెడీ ఉంటుంది, దాంట్లోనే ఎమోషన్ ఉంటుంది, రకరకాల అన్ని నవరసాలు పండించగచ్చు. ఊరకనే కావాలి మరి లెజెండ్స్ వీళ్ళందరూ, సూర్యంగారావు గారు కానీ, రావు గోపాలరావు గారు కానీ, నాగభూషణం గారు కానీ, తర్వాత మిగతా వాళ్ళందరూ కానీ, నూతన ప్రసాద్ గారు కానీ, ఇప్పుడున్న లెజెండ్ కోటా గారు కానీ, తనికెళ్ళ భరణి గారు కానీ, ఇప్పుడు వస్తున్న మన రావు రమేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చూస్తే మళ్ళా దాదా జగ్గు దాదా జగపతి బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ ఉండే కాబట్టి వాళ్ళు అంతగా ఇదవుతారు. నాకు కూడా అదే ఇష్టం. మీకు కోపం చాలా ఎక్కువ బయట టాక్స్ అంటే కోపం అంటే దాన్ని ఏమంటారంటే, నేను కరెక్ట్గా ఉంటాను, ఎదుటోడు కూడా కరెక్ట్గా ఉండాలని కోరుకోవడం కోపం అయితే దాన్ని మనం ఏం చేయగలిగిందే లేదు. ఇప్పుడు ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పులో చూస్తా ఊరుకుంటే దాంట్లో పాలు పంచుకున్నట్టే. మనం దాన్ని ఖండించకపోతే ఆ తప్పు రిపీట్ అయింది, దానివల్ల మనం ఇబ్బంది పడతాం, మనలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఫైనల్గా నాకంటే ఇంకెవడని తగిలితే ఆ తప్పు చేసేవాడికి కూడా ఇబ్బంది అయింది.
అది తెలుసుకోవాలి. ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేదు, కొంతకాలం కొంతమందిని మోసం చేయగలరేమో, కానీ అది వాడి తెలివి అనుకుంటే, వాడు నేను చాలా గొప్పవాడిని, చాలా బ్లైమ్ చేయగలుగుతున్నాను జనాలను అనుకుంటే మాత్రం చాలా తప్పది. నటించద్దు, కెమెరా ముందు నటించండి, కెమెరా వెనక నటించద్దు, వాస్తవం మాట్లాడండి. ఇది ఇందుకు లేట్ అయిందండి, ఇందుకు ఇదైంది, ఇందుకు ఇబ్బంది అయింది, ఇందుకు ఇదైంది చెప్పండి. ఓపెన్గా ఉండండి. ఓపెన్గా ఉంటే ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ కోపాలు పెరగవు, ఏ ఇది రాదు. జీవితంలో ఏదైనా సరే అబద్ధాలు వదలలే కదా అంతా కూడా. నువ్వు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తావు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని. నువ్వు పదవిలోకి వచ్చిన తర్వాత ఇదంతా అనుభవించిన రాజ్యాంగ ప్రకారం నీకు ఇచ్చే హక్కులాగా దోచుకోవడం నువ్వు ఫీల్ అయితే నువ్వు ఎన్నికలు ఎందుకు హామీ ఇచ్చా? అది అడగడం తప్పు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి ఇక్కడ పోరాటాలు లభిస్తాయి. పోరాటాలు లభిస్తాయి కాబట్టి నాకేమైనా తిరుగుతున్నావు అని పోలీసు వ్యవస్థను నువ్వు ఉపయోగపెడతావు, చట్టాన్ని ఉపయోగపెట్టుకుంటావు. ఇదంతా దోపిడి రా. ఓపెన్గా ఉండు, నువ్వు చేయగలిగిందే చెప్పు. సో ఏదైనా సరే ఇది ఇది అని ఓపెన్గా ఉండాలి. అది అడగడం తప్పు అయితే ప్రశ్నించడం తప్పు కదండి. ఎప్పటికీ ప్రశ్నించకపోవడం నేరం ఏంది. సో ఆ ఇది ఉండాలంటాను నేను. అది కొందరికి ఇష్టం లేకపోవచ్చు, కొందరికంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, రాజీ పడే మనస్తత్వాలు ఉండాలంటే బ్రతకడానికి ప్రపంచంలో చాలా మార్గాలు ఉన్నాయండి. బ్రతకడమే ముఖ్యం అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. మనకంటే అద్భుతంగా ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జరిగే పనులు ఏదైనా సరే, ఒక పని జరుగుతున్నప్పుడు, అది తప్పు జరుగుతున్నప్పుడు నేను చేసినా మీరు చేసినా, నేను చేసినా మీరు ఖండించాలి, నేను చేసినా మీరు ఖండించాలి. అట్లా ఖండించకుండా పోతే కంటిన్యూ అయితే దానివల్ల వ్యవస్థ ఇబ్బంది అవుతుంది కదా. ఒక సినిమా ప్రొడక్టే దెబ్బతింటది కదా. ఇప్పుడు నేను పెట్టుకున్నాను, నన్ను విలన్గా పెట్టుకున్నారు, నువ్వు నాకు చెప్పి 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 అన్ని క్యాన్సిల్ చేస్తున్నావు, షూటింగ్ డేట్లు క్యాన్సిల్, నువ్వు కావాలని చేస్తున్నావా? ఆ చెప్పేదేముందిలే, ఎవడో చిన్న ఆర్టిస్ట్ వద్దు, చిన్నైనా పెద్దైనా ఆర్టిస్టే, టెక్నీషియనే. 24 క్రాఫ్ట్లో ఏ ఒక్క క్రాఫ్ట్ పని చేయకపోయినా తెర మీద తలకాయలు సదరంగా కనిపించో, సినిమా ఆడదు, పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ బతకడు, డబ్బులు పోతాయి, మళ్ళీ ఇంకో సినిమా తీయడు, దాంతో పని కోల్పోతారు. ఇండస్ట్రీ అంటే కొన్ని వేల కుటుంబాల సమాహారం, ఇది పరిశ్రమ. దీన్ని ఆధారం చేసుకుని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. దీన్ని బ్రతికించుకోవాలి. తప్పు జరుగుతున్నప్పుడు ఖండించాలి, మంచి పని చేసినప్పుడు పొగడాలి. మీరు అన్నట్టు సినిమా అంటే స్క్రీన్ ముందే కాదు, కెమెరా ముందే కాదు, కెమెరా వెనక కూడా నటించాలి అని అన్నట్టు బయట ఇండస్ట్రీలో మీరు దానికి అగేనెస్ట్, మీరు అలా కాదని. సో ఈ మెంటాలిటీ వల్ల, ఈ క్యారెక్టర్ వల్ల మీరు ఎప్పుడైనా ఏదైనా సినిమాకి బాగా ఇబ్బంది పడిన సందర్భాలు? అంటే ఈ మధ్య ఒక సినిమా బాగా ఇబ్బంది పడ్డాను. అంటే ఒక హద్దు వరకు వచ్చింది, ఆ హద్దు దాటితే ఇక చాలా గొడవలు అయిపోయాయి. సరే తెలుసుకుంటారని వదిలేశాను. ఇక ఇట్లాంటి సినిమాలు చేయకూడదు, ఇట్లాంటి మనుషులతో ప్రయాణం చేయకూడదు అని డిసైడ్ అయిపోయాను నేను. అంతే, అదొక్కటే, తర్వాత ఇంకేం లేదు. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంటారు. సో చాలా ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నేను 10 సంవత్సరాలు, ఖచ్చితంగా 10 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే ఈ 2 సంవత్సరాల నుంచి నేను సినిమాలు రావడం, నాకు సినిమాలు రావడం, సినిమాల్లో ప్రయాణం చేయడం కానీ, మనుషులతో ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. సో ఇలా ఇన్ని చేశారు, లైఫ్లో ఇన్ని చూశారు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే వేరే భాష నుంచి వచ్చిన వాళ్ళ ఆర్టిస్టులు కానివ్వండి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళు రావటం వల్ల మన తెలుగు యాక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. దాని మీద మీ టేక్ ఏంటి, మీరేమంటారు? కానీ ఒకటండి, అయితే ఇది కరెక్ట్ అంటే చాలా లోతుగా పరిశీలించాల్సిన విషయం ఇది. కళకి హద్దు లేదు, ఈ హద్దుల్ని ఏర్పరచుకోవడం అనేది లేదు. కళాకారులకి హద్దు లేదు. నేను ఇప్పుడు తమిళ్లో పోయి చేస్తున్నాను, కన్నడలో చేస్తున్నాను, ఇంకో సినిమా కూడా కమిట్ అవ్వాలి. అయితే ఇప్పుడు వెర్రోళ్ళకి తీసుకెళ్ళలేదు కానీ నన్ను అక్కడికి. విచారణ ఈ సినిమా చూసిన తర్వాత ఇతను నా క్యారెక్టర్ ఇతని క్యారెక్టర్ కరెక్ట్గా చేయించుకోవచ్చు అని అది చూసిన తర్వాతనే వెర్రోడే వెట్రిమారన్ నన్ను తీసుకోలేదుగా. ఉంది కాబట్టి కొద్ది గొప్ప నటన ఉంది కాబట్టి తీసుకున్నాడు. ప్రభు శ్రీనివాస్ కన్నడలో కరియాటు అనే పెద్ద సినిమాకి విలన్గా తీసుకున్నాడు.
నటన వచ్చిన వాళ్ళకి, ఆ అవసరం ఉన్న వాళ్ళకి, వీడు మన పనికి వస్తాడనుకున్న వాళ్ళకి తీసుకురండి, వాళ్ళ చేత చేయించండి. పరభాష నటులు కూడా అద్భుతమైన నటులు ఉన్నాడు. మరాఠీ నాటక రంగంలో కానీ, కన్నడ నాటక రంగంలో కానీ, బెంగాల్ నాటక రంగంలో కానీ అద్భుతమైన నటులు ఉన్నారు. పట్టండి, ఈరోజు గూగుల్ వచ్చిందిగా, కొట్టండి, అద్భుతమైన నటులు ఉన్నారు. అంతేగాని ఇక్కడికి తీసుకొచ్చి స్కూల్ పెట్టేసి వాడికి నటన నేర్పుతా, వాడెమ్మట ఒక 15 మంది రావడం, ఇక్కడి నుంచి ఇంకో 4 అసిస్టెంట్ డైరెక్టర్లు వాడికి తెలుగు నేర్పడం, కట్టల మీద పెట్టడం, ఒక 4 లైన్లు ఇది క్లోజ్లో ఉండాలి డైలాగ్ అనుకుంటే వాడికి రాక ఒక ముక్క క్లోజ్, ఒక ముక్క వెనక నుంచి ఒక పక్క నుంచి తీయడం అవసరమా? పైగా అద్భుతమైన భాష తెలుగు. తెలుగు వస్తే ప్రపంచంలో ఏ భాష అయినా వచ్చినట్టే. తెలుగు నేర్చుకోవడం కష్టం. ఎవరికైనా చూడండి, పరభాష వాళ్ళకి మనకు తమిళ వస్తుంది, కన్నడ వస్తుంది, ఏదైనా మాట్లాడగలుగుతాం మనం. ఏంటి ఇది నేర్చుకోవడం కష్టం. నేర్చుకుని రండి. ఇక్కడికి వచ్చి భాషను తిట్టడం దీనికి ఆ ప్రాంప్టింగ్ ఒక్కో టైంలో కోడరికలు పడే నరకం అండి. వీళ్ళకి ప్రాంప్టింగ్ చెప్పడానికి ఆడు చెప్తేను వీడు అందుకోలేడు, వీడిని ఫాలో కాలేడు, వాడిని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఎన్ని నరకాలు అనిపిస్తే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలిసింది. కానీ నటులను తీసుకురండి, అద్భుతమైన నటులు ఉన్నారు. బాంబేలో అద్భుతమైన నటులు ఉన్నారు, తమిళ్లో ఉన్నారు, మలయాళంలో ఉన్నారు, అద్భుతమైన నటులు ఉన్నారు. వాళ్ళని తీసుకురండి. ఇక్కడికి వచ్చి 6 ప్యాక్ చేసుకుని ఇంత చేసుకుని ఏంది ఇక్కడ స్కూల్ పెట్టేసి, ఈ మధ్య ఒక పెద్ద సినిమా చూసాం, అందులో ఒక విలన్గా చేశాడు ఒక ఆయన ఏంటో అర్థం కావట్లేదు. కనీసం ఆ లిప్ సింక్ చేయడానికి మా ఆర్సీఎం రాజు వాళ్ళు, మా శంకర వీళ్ళు, మా వాళ్ళందరూ ఎంత కష్టపడతారో పాపం. సో దానికి వ్యతిరేకం కాదండి, దానికి వ్యతిరేకం కానే కాదు. పరభాష నటనకి భాష ఏముందండి, నటన కళాకారులకి హద్దులే ఉండేయండి. కానీ వర్తు అది మీరు ఎంచి ఇచ్చేయండి. అద్భుతమైన నటులు పరిచయం చేయడు. ఓహో మరాఠీలో కూడా ఇటువంటి నటులు ఉండారా, శ్రేయా షిండే ఉన్నారు, తెలుగు నేర్చుకుంటారు. ఎంత కష్టపడతాడండి నేర్చుకుని. నువ్వు భాషలు తెలియకుండా, ఆ భాషలో ఉన్న భావం తెలియకుండా నువ్వేం నటించగలవండి? 100% కరెక్ట్. ఏది ABCDF XYZ అనంటే సరిపోయిందా? ఇక్కడ డబ్బింగ్ చెప్పేస్తారు అనుకుంటారా? కాదు కదా. సరే, పెద్దలు విఘ్నులు వాళ్ళకి తెలియాలి, అంత మాట్లాడేది కాదు. ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను, ఏదో చిన్న ఆర్టిస్ట్గానే. ఇది నా సొంత అభిప్రాయం. ఎవరి కాళ్ళే ఉండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పరిస్థితి మారింది. యూత్ వస్తుంది డైరెక్షన్, కొత్త తరం వస్తుంది, పాత తరం అంతా వెళ్ళిపోతూ ఉంది, కొత్త తరం వస్తుంది. ఇది అనంత ప్రవాహం, ఎవడు ఆపలేడు. ఇక్కడ కొంతకాలం ఆపగలుగుతారు. అద్భుతమైన డైరెక్టర్లు వస్తున్నారు, కుర్రోళ్ళలో మంచి కథలతో వస్తున్నారు. సో కాలం మారింది. కాలంతో పాటు వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడున్న టాలెంట్ని, ఇక్కడున్న వాళ్ళని తీసుకుని చేయించుకోగలుగుతున్నారు. అద్భుతమైన టాలెంట్ పరిచయం చేస్తున్నారు కూడా. ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ కూడా కొత్త కుర్రోళ్ళే. డైరెక్టర్లు అందరూ కూడా మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారు. ఈ మధ్య ఇన్ని సినిమాలు తీశారు. సో లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్ చూశారు. సో మీకు బాగా సపోర్ట్ ఇచ్చింది ఎవరు అని అంటే, మీ లైఫ్లో మీ వైఫ్ అని మీరు చాలాసార్లు మెన్షన్ చేశారు, మీ భార్య. ఖచ్చితంగా ఆవిడ గురించి అది చాలా గర్వంగా చెప్పుకుంటానండి బాబు. ఇప్పటికీ కూడా నాకు అంటే హైదరాబాద్ నగరానికి వచ్చి చాలా ఇబ్బందులు పడి, ఫుడ్ కూడా ఇబ్బంది పడే టైంలో నా కుటుంబాన్ని పోషించడానికి ఆవిడ కూలి పనికి వెళ్ళింది, పిల్లలను పోషించింది. పిల్లలు కూడా అంతే క్రమశిక్షణతో పెరిగారు. నా కొడుకులు ఇద్దరు అద్భుతమైన క్రమశిక్షణతో పెరిగారు. ఇప్పుడు కూడా నా సినిమా జీవితానికి సంబంధించి వాళ్ళే కొన్ని చెప్తుంటారు సూచనలు. ఇవన్నీ కూడా అది ఏ సినిమా చేయాలి, ఏ సినిమా చేయకూడదు. అట్లా నాకు ఆవిడ పాత్ర అయితే మామూలుగా కాదు, అసలు చాలా అద్భుతం. ఆ అమ్మాయికి జీవితంలో నేను ఆ అమ్మాయికి ఏమి ఇచ్చానో తెలియదు, కానీ షీ ఈజ్ గ్రేట్ అంతే. సో ఎన్ని సినిమాలు ఇది చేస్తున్నారు. సో ఇప్పటికీ మీరు ముందు స్టార్టింగ్లో వచ్చి మీరు పడ్డ స్ట్రగుల్కి ఇప్పుడు ప్రజెంట్ మీరు చేస్తున్న మూవీలకి డిఫరెన్స్ ఏం చూసారు? ఇండస్ట్రీలో ఏం మారింది అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఎట్లా ఉన్నాను, ఇప్పుడు అట్లనే ఉంటాను నేను. మీ విషయం కాదు, ఇండస్ట్రీ ఎంతవరకు? ఇండస్ట్రీ అయితే ఇప్పుడు మారిందండి, మారుతుంది కూడా. అదే నేను చెబుతుంటే మార్పుని ఎవడు ఆపలేడండి. మార్పుని ఆధిపత్యం చెలాయించడం కోసం మార్పుని కొంతకాలం తొక్కి పట్టి ఉంచుతారు, కానీ తర్వాత మార్చలేరు. మార్పు అనివార్యం అది. అయితే మారే కాలంతో పాటు మనం మారాలి. ఎట్లా? మన వ్యక్తిత్వం చనిపోకుండా, వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా మారాలి.
అంతేగాని ఇప్పుడు ఇంతకుముందు ఈ సెల్ ఫోన్లు లేవు, ఇప్పుడు వచ్చింది. ఆ సెల్ ఫోన్ మనకి మన అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మార్చుకోవాలి సాంకేతికతని, అంతేగాని పతనానికి మార్చుకుంటే ఏముంది. అట్లా మారే కాలంతో పాటు మనం మారుతున్నాం, కథలు మారుతున్నాయి, తీసే పద్ధతులు మారుతున్నాయి, టెక్నికల్గా అద్భుతమైన. ఇంతకుముందు రీళ్లు ఉండేయంటే అప్పుడు మనం ఏం చేయలేదు, ఇప్పుడు చిప్పులు వచ్చేసినాయి, పక్కన షార్ట్ ఉందంటే తిప్పి రివైండ్ చేసి చూసుకుంటే. ఇప్పుడు అంతకుముందు లేరు కదా, అద్భుతాలు చేసిన వాళ్ళు ఉండరు కదా అప్పుడు. ఇవేమి రాకముందు యూ ఫైంటర్లు, ఇంత యూ ఫైంటర్లో చూసి అద్భుతాలు సృష్టించిన మహామహులు ఉన్నారు స్వర్ణయుగంలో. దాసరి గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, కోదండరామరెడ్డి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వందల సినిమాలు తీసి అవతల పడేశారు, హిట్ల మీద హిట్లు ఇచ్చారు. ఆ అనుభవాన్ని మనం వదిలేద్దామా? ఆ అనుభవాల వెలుగులో ఈ సాంకేతికను అందిపుచ్చుకొని మనం ఏం చెప్పగలుగుతున్నాం చేయగలగాలి. సో మారుతున్న కాలంతో పాటు మారుతున్నారు, వాళ్ళతో పాటు ప్రయాణం చేయగలగాలి. అది ఇది మన వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా, మన ఉనికిని కోల్పోకుండా. అది ఇంత టాలెంట్ ఉంది మీకు, ఇంత ఇది ఉంది కూడా, మీరు ఇన్ని సంవత్సరాలు ఇంకా సక్సెస్ అవ్వడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారని మీకు అనిపిస్తుంది? అంటే ఒకటైతే నిజం, ఇక్కడ సక్సెస్ ఇదనేది ఎన్ని వస్తే చెబుతుంటే, నేను దాదాపు 10 సంవత్సరాలు అయింది. నేను ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఆ సంస్కృతి ఏంటో నాకు ఇప్పటికి కొన్ని పరిస్థితులు నాకు అర్థం కావు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే ఒక రకంగా చూస్తారు, 2 వీలర్ మీద వెళ్తే ఒక రకంగా చూస్తారు, కారు వేసుకొని నల్లద్దాలు పెట్టుకుని దిగితే ఒక రకంగా చూస్తారు. దయచేసి నీకు కావాల్సింది ఏదో అది చూడండి. మనం ఈ క్యారెక్టర్ ఇటు పనికొస్తాడా లేడా, ఇతనిలోంచి మనం ఏం తీసుకురాగలవు అనేది చూడండి. మనుషులకు ఉండే దీన్ని బట్టి బిల్డప్ల నుంచి మనిషిని అంచనా వేయకండి ఎప్పుడు కూడా. అంతరంగాన్ని మనిషిని చదవగలిగితే చాలా ఇది ఉంటుంది. అయితే నేను దీనికి సక్సెస్ ఏం లేదండి. కాకపోతే నాకు నచ్చట్లేదు, కొన్ని నాకు నచ్చవు, నా వ్యక్తిత్వానికి నచ్చవు. నేను పోయి చేతులు కట్టేసుకుని సార్ నాకు ఈ వేషం అండి ఇవన్నీ అవసరం లేదు. నేను నటుణ్ణి అవకాశం ఇవ్వండి అడుగుతాను అంతే. నేను 24 గంటలు ఏడ కనపడితే అక్కడ నా వల్ల తెమలదు. ఎవరైనా అట్లనే ఉంటాను, ఎవరైనా నేనుగా ఉంటాను. కొందరికి నచ్చదు, కెమెరా వెనక నటించడం నా వల్ల కాదు. నాకు వచ్చే రోజు వస్తుంది, నాకు తగ్గోడు వస్తాడు, అప్పుడు దాకా మనల్ని గుర్తించరు. ఎవడో తగ్గోడు వచ్చి ముద్ర వేయగలం, అప్పుడు ఓహో భలేవాడు ఉన్నాడు అని అనుకుంటారు. పూరి గారు అట్లనే నన్ను పిలిచారు, ఇతను విలను అని చెప్పేసి ఇచ్చాడు. ఈ రోజున మనల్ని గుర్తించారు. అది కూడా అద్భుతంగా యూత్ గుర్తిస్తుంది. మీకు మీ యాక్టింగ్తో పాటు బెస్ట్ ఎసెట్ ఏంటి అంటే మీ వాయిస్. సో అంత మంచి వాయిస్ పెట్టుకొని మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఏమన్నా డబ్బింగ్ అంటే ఫస్ట్ అది నాకు వాయిస్ అంటే ఉండేది, కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్కి వెళ్తే అట్లానే ఇదైపోయి మళ్ళీ మనం నాకైతే నటన అంటే ఇష్టం, అట్లానే ఉండిపోతామేమో బహుశా. ఇక్కడ ఏ వేషం వేసినా అదే కంటిన్యూ చేస్తారు, అది ఒక సంస్కృతి ఉంది కదా, అట్లానే చూస్తారని అయింది. అట్లానే ఇది అవుతున్న భయంతో నేను డబ్బింగ్ చెప్పాలి. కాకపోతే ఆటోనగర్ సూర్యలో కట్టాదేవ గారి మీద గౌరవంతో, ఆయన మీద అభిమానంతో విలన్కి నేను వాయిస్ ఇచ్చాను. అదొకటే. ఎక్కడైనా చిన్న చిన్నగా యాడ్స్ బోర్డ్స్ చెప్పడం అవి జరిగింది తప్పితే దేనిగా డబ్బింగ్ మాత్రం. అదే ఇప్పుడు అందరు అడుగుతుంటారు, వాయిస్ చెప్పొచ్చు కదా, మాకు వాయిస్ చెప్పొచ్చు కదా అని. మీరు అది నాకైతే ఉండదు. మన గోగినేని ప్రసాద్ అన్న కూడా అడుగుతుంటాడు, ఏమయ్యా నువ్వు చెప్పొచ్చు కదా, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావు, ఏదో క్యారెక్టర్ చెప్పొచ్చు కదా, అందరు ఆర్టిస్టులు అందరూ చెప్పట్లేదు అంటాడు. నీ కరెక్టేనన్నా, కాదు నా వల్ల కాదులే అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అదొక రకమైన ఇది ఉంటుంది, ఈ క్యారెక్టర్ మనం చేసి ఇంకా ప్రమాణం చెప్పగలం కదా. అవును, అది నా ఫీలింగ్. ఒక క్యారెక్టర్ చేశాడు, నేనైతే మనం బాగా చేసేవాడిని, ఇంకా మనం అది మనం ఉంటుంది కదా ఇంటర్నల్గా, అది నా వల్ల కాట్లా, అందుకే దానికి నటనకి వెళ్ళాను. అట్లనే పర్లేదు, ఆదరిస్తున్నారు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు అందరూ కూడా. అట్లనే ఉందాం. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్? మెయిన్గా చెప్పాలంటే అద్భుతమైన సినిమా అండి. శ్రేయస్ మీడియాస్, శ్రీనివాసరావు, రాహుల్ హీరోగా, వెంకటాపురం అద్భుతమైన సినిమా, అది రిలీజ్కి రెడీగా ఉంది. తర్వాత ఇంకా చేసే అండర్ ప్రొడక్షన్స్లో ఉన్నాయి
హర్ష గారు మంచి రచయిత నటుడు హర్షవర్ధన్, ఆయన డైరెక్షన్ చేస్తున్నారు ఫస్ట్ సారి. అతని సినిమాలో కన్నడ కిషోర్ గారు మీకు అద్భుతమైన నటుడు, నేషనల్ అవార్డు అవన్నీ, నాతో పాటు విచారణ చేశారు. ఆయన విలను, నేను ఒక విలను, నేను ఫస్ట్ హాఫ్లో ఉంటాను. అదొక సినిమా. ఇంకొక భరత్ వర్మ అని చెప్పేసి అతను మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మంచి అతను మన మేర్లపాక్ గాంధీ వీళ్ళందరూ క్లాస్మేట్స్ మన మద్రాసులో డిఎఫ్టీ దీంట్లో. అతని డైరెక్షన్లో పైలట్ అని ఒక సినిమా వస్తుంది. విజయ్ సెల్వా హీరో, నేను వెళ్ళిన దాంట్లో మంచి క్యారెక్టర్ అది విలన్గా. అదొక సినిమా. మిస్మీ ప్రొడక్షన్స్ అని మన హీరో కుర్రుడి పేరు శ్రీనాథ్ అని చెప్పేసి, మాగంటి శ్రీనాథ్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతని హీరో, నేను వెళ్ళను. ఇంకో అద్భుతమైన సినిమా ఇంకా ప్రొడక్షన్లో అండర్ ప్రొడక్షన్లోకి జరుగుతూ ఉంది. వెళ్ళాలి, షూటింగ్కి వెళ్ళాలి. బిజ్జు అని మలయాళ సినిమా ఒకటి ఉంది. దాన్ని అంటే గ్రామీణ వ్యవస్థలో ఉండే పోలీస్ వ్యవస్థలో ఉండే ఇబ్బందులు, గ్రామీణులతో ఇంటరాక్ట్, అంటే సిటీకి వచ్చేసరికి నువ్వెవరో ఉండదు, కానీ గ్రామాల్లో అట్లా ఉండదు. గ్రామాల్లో పోలీసులకి ప్రజలకు బాగా సంబంధాలు ఉంటాయి, పేర్లు తెలుసు, పలానోళ్ళు తెలుసు. గ్రామాల్లో పోలీసులు ఏంటంటే ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడే పాతుకుపోయిన వాళ్ళు ఉంటారు. పోలీసులు కూడా అంటే అదొక కుటుంబ వ్యవహారాలాగా మా సెటిల్ చేయటానికి ఎన్ని ఉంటాయి, సెటిల్మెంట్ వ్యవహారాలు, కేసులు దాకా వెళ్లకుండా ఎట్లా ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక కథ. మంచి అతను నగేష్ అని చెప్పేసి, స్టాలిన్ అని వీళ్ళిద్దరు, అతని పేరు మహంకాళి శ్రీనివాసరావు ప్రొడ్యూసరు. అతనితో ఒక మంచి సినిమా జరుగుతుంది, అది చేయాలి. ఇదైతే ఒక ఎత్తు అయితే, ద గ్రేట్ డైరెక్టర్ అంటే యూత్కి సంబంధించి ఒక అద్భుతమైన డైరెక్టర్. తరిచి చూడాలి సినిమాని, అంటే మనిషిలో ఉన్న సినిమాని చూడాలంటే సినిమా చూసిన తర్వాత 1-2 సార్లు చూసిన తర్వాత దాన్ని తరిచి చూడడం అంటారు. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనా కానీ జీవితం ఉంటుంది ఆ సినిమాల్లో. ద గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ గారు నాకు విచారణ చూసేవారు. మొన్న పలికించినప్పుడు కూడా ఆయన విచారణ బాగా చేశారు. విచారణ చూసిన దగ్గర నుంచి బాగుంది అసలు. అప్పుడే నా క్యారెక్టర్, ఒక మెయిన్ క్యారెక్టర్ సినిమా, అదొక నాకు సెట్. తమిళ్లో అయితే తప్పు తాండా అని చెప్పేసి ఇది రిలీజ్గా రెడీగా ఉంది. మన బాలు మహేంద్ర గారి శిష్యుడు అతను కూడా, అతను డైరెక్టర్. ప్లస్ ఇంకో సినిమా కథ విన్నాను, అది కొత్త డైరెక్టర్ అతను కూడా. కన్నడలో అయితే కరియా 2 అని చెప్పేసి పెద్ద సినిమా, అది ఉంది. ప్రజెంట్ అయితే అట్లా సాగుతున్నాయి అంతే. మీరు లైఫ్లో బాగా నమ్మే పాలసీ ఏంటి సార్? కష్టపడడం, ఇంకేముంది, కష్టపడడం. జీవితం పోరాడంది ఏది రాదు, కష్టపడాలా. కష్టపడందే నీది ఏది రాదు. సామాజిక ఉత్పత్తిలో పాలు పంచుకొనని వాడు బ్రతకడానికి అనర్హుడు. నువ్వు కష్టపడందే మాత్రం బ్రతకడానికి అనర్హుడు అంతే. ఇక్కడ హద్దు ఎక్కడుంది? ఇక్కడ నీ చేతులు ఉడిగిపోయి, చేతులు సత్తుబడిపోయి అప్పటికి కూడా పోరాటం చేస్తానంటే ఒక బ్రతకడానికి ఎక్కడ హద్దు ఎక్కడుంది? కష్టపడాలి కదా. నువ్వు 15-20 కోట్లు సంపాదించేసానికి నాకు జాలానికి ఇంట్లో కూర్చుంటావా? కూర్చోగా, తింటావు. తిందకు అమ్మును కూర్చుంటే అరగాలంటే వాకింగ్ చేయాలి, కష్టపడాలిగా. సో కష్టపడింది ఏది రాదు. కష్టాన్ని ప్రేమించండి. ఆ కష్టాన్ని ప్రేమించే క్రమంలో మనిషిని మనిషిగా గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి, సాటి మనుషుల్ని ప్రకృతిని ప్రేమించండి. మనకెన్నో ఇస్తున్న ప్రకృతిని. సో కష్టపడడం అనేది ప్రకృతి సహజ సిద్ధ సూత్రం. అది ఆ కష్టపడే తత్వం ఉన్నప్పుడు ఎప్పటికైనా విజయం సాధిస్తాను అంతే. అదొకటే. సో వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు ఇప్పుడు అంటే ఇండస్ట్రీలోకి రావాలి, యాక్టర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, రాబోయే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడైతే నన్ను కొందరు తిట్టుకుంటారేమో నేను చెప్పే సమాధానం అయితే. నాకున్న కొద్ది అనుభవంలో ఎంతో మంది అనుభవకులనే పెద్ద పెద్ద ఆర్టిస్టులని దగ్గరగా చూసిన వాడిగా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళతో మాట్లాడిన సందర్భాల్లో నేను తెలుసుకున్న వాడిగా నాకు ఒకటి చెప్తాను. నటన కళాకారుడిగా ఇదవ్వాలనే ఆలోచన ఇన్స్టెంట్ కాకూడదు, తాత్కాలికంగా కాకూడదు. నీలో ఆ జీల్ ఉండాలి. ఆ జీల్ని తృప్తిపరచుకోవడానికి, నీలో ఉన్న ఇది చేయడానికి నువ్వు తర్ఫీదు కావాలి, తెలుసుకోవాలి, ప్రజల దగ్గర నుంచి నేర్చుకోవాలి, జనబాహుళ్యాన్ని చదవాలి, ఎంతోమంది అనుభవకుల గురించి వాళ్ళ అనుభవసారాన్ని నేర్చుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఏంటి నవరసాలు ఏంటి,
ఈ నవరసాలు జీవితంలో ఏ రకంగా ఉపయోగపడతాయి? ఎమోషన్స్, భావాలు, ఒక్కోరిలో ఒక్కో రకమైన భావం ఉంటుంది. ఆ భావాలన్నింటినీ నువ్వు వాటిలన్నింటినీ ఆకలింపు చేసుకోవాలి. ఇవన్నీ చదవగలిగి నీ మైండ్లో ఈ చిప్ ఉంటుంది, ఆ చిప్పులో నిక్షిప్తం చేసుకోవాలి. నీకు అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఆపాదించుకొని నటించగలగాలి. ఇంత చాకిరీ చేయకుండా, ఇంత కష్టపడకుండా, ఇంత నేర్చుకోకుండా, ఏదో ఎర్రగా బుర్రగా ఉండడం లేదు వాళ్ళకంటే మనం ఇదే ఆడి స్టెప్లే కదా, డ్యాన్స్లే కదా. హీరోలను అడగండి డ్యాన్స్లు ఎట్లా నేర్చుకుంటారు, ఎంత నరకం అనుభవిస్తారు, ఒక రోజులో రాదుగా. సో అవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు ట్రై చేయండి. మీలో నిజంగా దమ్ముంటే ఖచ్చితంగా కళామతలు ఏదో రోజున ఆశీర్వదిస్తాయి. ఎదురయ్యే అనుభవాలు నేర్చుకోండి, కష్టపడండి, అవమానాలు ఎదురవుతాయి, భరించండి, తప్పదు. నీ గోల్ కరెక్ట్ అయితే. ఇవన్నీ నేర్చుకుందా కాకుండా ఏదో చీకట్లో రాయేద్దాం మనకు కూడా అవకాశం వస్తుంది, ఏముంది ఆ డైలాగ్ 2-3 డైలాగులు చెప్పడమే కదా అనుకుంటే కష్టం. సినిమా డైరెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. 24 క్రాఫ్ట్లు మెయింటైన్ చేస్తా, తనకు రావాల్సిన కథ నుంచి తనకు రప్పించుకుంటా. ఒక కళ కనాలంటే కొన్ని కోట్ల మంది, లక్షల మంది చేత వాళ్ళ పనులు మానుకొని 1 గంటన్నర సేపు నిలబెట్టాలా. ఎంత గొప్పగా కలగనాలా నువ్వు. ఆ కళని నిజంగా చూపించాలంటే అది ఎంతమంది చేత నువ్వు వర్క్ చేయించుకోవాలా. వర్క్ చేయించుకోవాలంటే మీరు ఎంత దమ్ముంటే వాడిని నేను తీసుకోవాలా డైరెక్టరు. అబ్బా నేను కన్న కళకి ఈ క్యారెక్టర్కి ఈడైతే కరెక్టు, ఈడు కరెక్ట్గా ఉన్నాడు, భలే సూట్ అయ్యాడు అనుకున్నానంటే నీలో ఆడికి ఆ విధంగా కనపడాలి. నువ్వు నీ నటన కనపడాలి. అలా తర్ఫీదు ఉండు ఫస్ట్, అప్పుడు ట్రై చేయండి. మీతో చాలా ఈ విషయాలన్నీ మాతో చేసిన చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నింటికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా, ఆదరిస్తున్న ప్రేక్షకులకి, దర్శక నిర్మాతలకి, ముఖ్యంగా పరిశ్రమలోని పెద్దలందరికీ, మీడియా వారికి, మెయిన్గా మీడియా వారికి అందరికి కూడా ఇప్పుడు ఎదుగుతున్న చిన్న ఆర్టిస్ట్గా మీ అందరికీ నా కృతజ్ఞతలండి. ఇవన్నీ కూడా నా సొంత అభిప్రాయాలు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికైతే కాదు. దయచేసి ఏదైనా తప్పు మాట్లాడితే మాత్రం క్షమించండి.